హలో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సింధు నాగరికతకి సంబంధించినటువంటిది. సింధు నాగరికత కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 సంవత్సరానికి సంబంధించింది. సింధు నాగరికత అనేది కాంస్యయుగానికి చెందింది. సింధు నాగరికత సరిహద్దులు ఉత్తరాగ్రాన మండా గ్రామం, అది జమ్మూ కాశ్మీర్లో ఉంది. దక్షిణాగ్రం అనేది దైమాబాద్, అది మహారాష్ట్రలో ఉంది. పశ్చిమాగ్రం అనేది సుత్కందారం, అది పాకిస్తాన్లో ఉంది. తూర్పు అగ్రం వచ్చేసి అలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్. మొట్టమొదటి సింధు స్థలం అనేది హరప్ప. 5 పూజా పీఠాలతో వేదికల ఆవిష్కరణ, మాతృదేవత బొమ్మలు అనేవి కనిపించకపోవడం ఎక్కడ బయటపడ్డాయంటే కాలిబంగంలో కనిపించాయి. ప్రపంచం మీద మొట్టమొదట వెండిని ఉపయోగించినటువంటి వారు హరప్ప ప్రజలు. సింధు ప్రజల జీవన విధానం అంటే పట్టణ వ్యవసాయకం వల్లది. వాళ్ళ ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వాళ్ళకి తెలిసినటువంటి జంతువు అనేది పులి, సింహం అనేది తెలీదు. వాళ్ళ గృహాలు అనేవి కాల్చిన ఇటుకలు ఉపయోగించేవాళ్ళు. స్త్రీ స్థానం అనేది మంచి హోదా ఉండేది. మతం అనేది ప్రధాన దేవతలు వాళ్ళకు పశుపతి మహాదేవుడు ఉండేవాళ్ళు. ఇనుప విజ్ఞానం అనేది వాళ్ళకి తెలియదు. ఇవి ఫ్రెండ్స్, సింధు నాగరికతకి నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం అనేది చేశాను. ఇలాగే టాపిక్ వైజ్గా రోజు కొన్ని అంశాలు చెప్తామనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేద సంస్కృతికి సంబంధించింది. తొలి వేదకాలం లేదా ఋగ్వేద కాలం, మలివేద కాలం లేదా మలివేద కాలం. తొలి వేద కాలం వచ్చేసి 1500 నుంచి 1000 వరకు ఉంటుంది క్రీస్తు పూర్వం. మలివేద కాలం వచ్చేసి 1000 నుంచి 600 క్రీస్తు పూర్వం ఉంటుంది. వేద సంస్కృతికి సంబంధించి అక్కడ కొంచెం అక్షరాస్యత అనేది కనబడుతుంది. సింధు నాగరికతల్లో